వెల్కమ్ టు ఐ న్యూస్. స్టాండప్ కామెడీ పేరుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన అనుదీప్ కట్కలను పోలీసుల ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లో తలదాచుకున్న ఇతడిని కాకినాడ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం హద్దులు మీరితే పర్యవసానాలు ఎలా ఉంటాయో అనుదీప్ కట్కల్ అరెస్టు నిరూపిస్తోంది. స్టాండప్ కమెడియన్ గా గుర్తింపు పొందిన అనుదీప్ తన వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేసిన వీడియోలో పవన్ కళ్యాణ్ కించపరిచేలా మాట్లాడమే కాకుండా ఆయన కుటుంబ సభ్యులపై కూడా అసభ్యకరమైన జోకులు వేశాడు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఒక ప్రజా నాయకుడి వ్యక్తిత్వాన్ని, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేయడంపై కాకినాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ప్రాథమిక విచారణ తర్వాత అనుదీప్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అనుదీప్ తన తల్లిదండ్రులను కలవాలనే సాకుతో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ పారిపోయాడు. నిందితుడు రాష్ట్రం దాటి వెళ్లినా వదిలిపెట్టని కాకినాడ పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి యూపీకి చేరుకున్నారు. అక్కడ స్థానిక పోలీసుల సహకారంతో అనుదీప్ ఉంటున్న ప్రాంతాన్ని కనిపెట్టి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీస్ బృందం అనుదీప్ను తీసుకుని కాకినాడకు బయలుదేరింది. నగరానికి చేరుకున్న తర్వాత అతడిని విచారించి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. కామెడీ పేరుతో ఇతరుల వ్యక్తిగత జీవితాలపై దాడి చేస్తే చట్టం ఎంత కఠినంగా ఉంటుందో ఈ అరెస్టు ఒక హెచ్చరికగా మారింది.